ఫ్రెండ్స్ ఒక మాట చెప్తా, మన పిల్లల్ని పక్కింటిలతోటి పోలవద్దు. ఎందుకంటే వాళ్ళు చూడు డ్యూటీ చేస్తారు, ఆ పిల్ల చూడు పాస్ అయింది, ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది, ఆ పిల్ల చూడు ఆ పిల్లకి జాబ్ వచ్చింది, చూడు ఆ పిల్లగాడు చూడు ఎంత బాగా పని చేస్తుండు, లేక ఆ పిల్లగాడు చూడు ఎంత మంచిగా బైక్ నడుపుతుండు, ఆ పిల్లగాడు చూడు ఎంత మంచిగా బతుకుతుండు అని మన పిల్లల ముందు పక్కింటి పిల్లల వాళ్ళ పిల్లలతోటి పోల్చుకోవద్దు మనము. ఎందుకంటే మన పిల్లల్ని నువ్వు ఇది చేయమా అది చేయాలి, వాళ్ళ పిల్లలతో మనం పోల్చినాం అనుకో వాళ్ళకు ఇది చేయాలనే ఇంట్రెస్ట్ ఉండదు. అదే మన పిల్లల్ని నువ్వు మంచిగా చదువుకుంటున్నావు బేట, మంచిగా ఉంటున్నావు బేట, నువ్వు మంచిగా చదువుకుంటున్నావు, మన పిల్లలకు మనం చెప్పుకోవాలి. ఆ పక్కింటితో పోల్చినాం అనుకో పిల్లలకు ఉన్నది కూడా చదువు, మా మమ్మీ ఊరికే పొద్దున్న లేస్తే వాళ్ళనే అంటుంది వీళ్ళనే అంటుంది, మా మమ్మీ వాళ్ళ గురించే మాట్లాడుతుందని మన పిల్లలకు చదువు మీద కూడా ఇంట్రెస్ట్ పోతుంది, వాళ్ళకి ఏ పని చేయబుద్ధి కాదు. అదే మన పిల్లల్ని నువ్వు మంచిగా చదువుకోబేటా, నువ్వు మంచిగా ఉంటున్నావు అని అనుకోవాలి. ఎవరు పక్కింటి పిల్లలతోటి పోల్చుకోవద్దు ఫ్రెండ్స్.